హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ గీతా ట్యుటోరియల్స్. హెయిర్ కేర్ వీడియో చేసి చాలా రోజులు అవుతుంది కదా. సో ఈరోజు ఈ వీడియోలో హెయిర్కి సంబంధించి ఒక మంచి న్యాచురల్ ప్యాక్ని అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే హెయిర్ బాగా స్ట్రాంగ్ అవుతుంది, అలానే సాఫ్ట్ కూడా అవుతుంది అనమాట. సో ఫస్ట్ అయితే మందార ఆకులు, అవి కూడా ఎర్ర మందార ఆకులు మాత్రమే తీసుకోండి. అలానే ఎర్ర మందార పువ్వులు వీలైనంత వరకు ఓన్లీ ఎర్ర మందారాలు మాత్రమే తీసుకోండి. ఇంకా హైబ్రిడ్ కాకుండా నాటు అయితే చాలా మంచిది. మీరు ఎక్కువ క్వాంటిటీ ఆకుల కంటే కూడా పువ్వులు ఎక్కువగా తీసుకోండి. మనలో చాలామందికి తెలీదు, మందార ఆకులనే ఎక్కువగా యూజ్ చేస్తాం. బట్ మందార ఆకుల కంటే మందార పువ్వులు హెయిర్కి ఇంకా మంచిదన్నమాట. అండ్ వీటితో పాటు నేనైతే కుంకుడుకాయలు ఆల్రెడీ నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాను. ఒకవేళ అప్పటికప్పుడు మార్నింగే మీరు నానబెట్టుకోవాలనుకుంటే హాట్ వాటర్లో నానబెట్టుకోండి. నేను నైటే కుంకుడుకాయలు నానబెట్టేశాను. సో ఇప్పుడు మందార ఆకుల్ని, మందార పువ్వుల్ని నీట్గా కడిగేసేయండి. ఎలాంటి చిన్న చిన్న పురుగులు కానీ చెద కానీ ఏమీ లేకుండా నీట్గా కడిగేసి వాటిని మిక్సీ జార్లో వేసేసుకోండి. సో నేను ముందుగా చెప్పాను కదా, ఆకుల కంటే పువ్వులు ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి వీలైనంత వరకు. ఈ ప్యాక్ మిక్స్ అవ్వడానికి మంచిగా పెరుగుని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 4 స్పూన్ల వరకు పెరుగుని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే కొంచెం మెంతులను కూడా నైటే నానపెట్టేసి ఈ మిక్సీలో వేస్తారంటే అన్నీ కలిపి పేస్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మెంతులు ఏమి యూజ్ చేయడం లేదు, పెరుగు, మందార ఆకులు, మందార పువ్వుల్ని మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఈవెందో పెరుగు కూడా అవసరం లేదు, బట్ మందార ఆకులు, పువ్వులు వాటర్తో కంటే పెరుగుతో మిక్స్ అవుతాయిలే అన్నట్టుగా పెరుగుని యాడ్ చేశాను. మనం కుంకుడుగా యూజ్ చేయాలంటే కొంచెం భయపడతాం కదా, వెనక్కి జంకుతాము. ఎందుకంటే కళ్ళల్లో పడితే కళ్ళు మండుతాయి, లేదంటే పొంగు రాదు, నెక్స్ట్ హెయిర్ కూడా రఫ్గా అయిపోతుంది అని. కానీ కుంకుడుగాయ షాంపూ కంటే డైరెక్ట్ కుంకుడుగాయ చాలా మంచిది. అండ్ ఇంకోటి ఏంటంటే కుంకుడుకాయ బాగా నొరగ రావాలి, నెక్స్ట్ హెయిర్ కూడా స్మూత్గా ఉండాలి, రఫ్ అవ్వకూడదు అనుకుంటే అలోవెరా కానీ లేదంటే మందార ఆకులను కానీ యూజ్ చేసినట్లయితే కుంకుడుకాయ బాగా పొంగు ఎక్కుద్ది, నెక్స్ట్ హెయిర్ కూడా రఫ్గా అవ్వదనమాట, స్మూత్గానే ఉంటుంది. ఒకసారి ఎవరికైనా కుంకుడుకాయతో ఈ చిన్న ఫోబియా ఉంటే ఇలా ట్రై చేయండి. సో ఇప్పుడైతే మనం రెడీ చేసుకున్న ప్యాక్ని చక్కగా స్కాల్ప్కి అప్లై చేసేయండి. ఇంకా మిగిలినట్లయితే జుట్టు లెంత్కి కూడా అప్లై చేసుకున్నట్లయితే ఇంకా మంచిది. బట్ నా హెయిర్కి అయితే అంతవరకు రాదు. స్కాల్ప్కి అప్లై చేశాను, ఇంకా కొంచెం కొంచెం మిగిలితే లెంత్కి కూడా అప్లై చేశాను. మనం రెడీ చేసుకున్న ఈ ప్యాక్ని స్కాల్ప్తో పాటుగా మనం హెయిర్ లెంత్కి కూడా అప్లై చేసామంటే కొంచెం హెయిర్ ఫ్రీజీగా ఉంటుంది కదా చాలామందికి, నాకున్నట్లుగానే. సో అలాంటి వాళ్ళకి హెయిర్ చాలా స్మూత్ అవుతుంది అనమాట. చాలామంది అనుకుంటారు కదా, జెనెటిక్స్ వల్లనే హెయిర్ బాగా వస్తుంది అని చెప్పి. కరెక్టే కావచ్చు, బట్ మనం కూడా హెయిర్ కేర్ తీసుకోవాలి. హెయిర్ కేర్ తీసుకోలేదంటే ఖచ్చితంగా ఎంత జెనెటిక్స్ అయినా కానీ హెయిర్ ఫాల్ ఖచ్చితంగా అవుతుంది. హార్డ్ వాటర్ వలన కానీ వెదర్ వలన కానీ ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అవుతుంది. సో మనం కూడా కేర్ తీసుకోవాలి. ఈ ప్యాక్ని స్కాల్ప్కి అప్లై చేసిన తర్వాత ఒక 5-10 మినిట్స్ పాటు చక్కగా మసాజ్ ఇవ్వండి. అది మీ ఓపికను బట్టి. ఎంత మంచిగా మనం మసాజ్ చేసుకుంటే అంత చక్కగా మనకి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది అనమాట. సో అలానే కొత్త రూట్స్ రావడానికి కూడా హెల్ప్ చేస్తుంది. సో ఇలా హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ అలా వదిలేసి కుంకుడుకాయతో చక్కగా స్నానం చేసుకోండి. సో వీలైనంత వరకు కుంకుడుకాయని యూజ్ చేయడం, అలానే ఇలా న్యాచురల్ రెమెడీస్ ఫాలో అవ్వడాన్ని ట్రై చేయండి. నాకు తెలుసు కొంచెం టైం అయితే పడుతుంది న్యాచురల్ వేలో వెళ్తే, కానీ మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. లేట్ రిజల్ట్స్ గివ్స్ ద బెస్ట్ అంటారు కదా. సో అలా అనమాట, మంచి రిజల్ట్ ఉంటుంది న్యాచురల్ వేలో అయితే. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే మీరైతే ఖచ్చితంగా హెయిర్ కేర్ని ఫాలో అవుతున్నారా లేదా అనేది కమెంట్ చేయండి. నేనైతే ఫాలో అవుతున్నాను. ఈ మధ్య నాకు కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. సో ఇదనమాట ఈ వీడియో. బాయ్.